ప్రైజ్ రాడ్ దేవుని నామాన్ని మహింకలను గాక. ఈ దినమంది మన వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, అనేక మందికి మనకు అనేకమైన టాలెంట్స్ ఉంటుంటాయి. అనేకమైన టాలెంట్స్ని మనం ఎగ్జిబిట్ చేయడానికి మనకు సరైన ప్లాట్ఫామ్ దొరకకుండా ఉంటుంది. మనం ఎక్కడైనా టాలెంట్ని ఎగ్జిబిట్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ మన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు మన టాలెంట్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. కానీ మన వాళ్ళైన వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మనల్ని డిస్కరేజ్ చేస్తారు. మనం చేసిన ఒక స్కిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుందాం, ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, మన వాళ్ళు అయితే ఏం చేస్తారు, మనల్ని ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అదే బయట వాళ్ళు అయితే ఒక మాట మనల్ని ఏమీ అనలేరు కాబట్టి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ఎంకరేజ్మెంట్లో మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న బెస్ట్ని బయటకు తీసుకురాగలం. అలాగే దేవుడు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏ ఒక్క ప్రవక్త కూడా సొంత వాళ్ళలో ప్రవక్త అని పిలువబడాడు. ఎందుకంటే ఆయన తన సొంత ప్రదేశముకు వెళ్ళినప్పుడు ఆయన అద్భుతాలు చేసేందుకు ఆశ్చర్యపడలేదు. వాళ్ళు ఈయన ఎట్లా చేస్తున్నాడు, ఈయన వల్ల ఎట్లా అవుతుంది అని సందేహించారు. కాబట్టి మనం ఎలా ఉండగలగాలి అంటే, ఇతరుడు ఎవరైనా మన మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయగలగాలి. వాళ్ళకున్న టాలెంట్ను కానీ మనం ఎంకరేజ్ చేయగలిగినట్లయితే మనకు రేపు అదే జరుగుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన టాలెంట్ అప్రిషియేట్ చేయబడుతుంది. కాబట్టి మనం అందరినీ ఎంకరేజ్ చేసే వాళ్ళగా తయారు చేయబడదాం, ఏ ఒక్కరిని కూడా డిస్కరేజ్ చేయకుండా. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.